శ్రీవారి మెట్టు దగ్గరికి అయితే వచ్చేసామండి. చూడండి, ఇదంతా లొకేషన్ ఇలా ఉందన్నమాట. చాలా ప్లెజెంట్ గా అయితే ఉంది. మేము మార్నింగ్ 6 o'clock కల్లా ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ ఇలాగ అన్నమాట ఉండేది. చూసారా, కొండలు, ఏడుకొండల వారి కొండలు. సో సేమ్ ఆయన రూపం అలాగా కనపడుతూ ఉంది ఇక్కడంతా. శ్రీవారి మెట్టు నడకదారి నుండి తిరుమల కొండ వరకు టోటల్గా 2388 స్టెప్స్ ఉంటాయండి. స్టార్టింగ్ పాయింట్లో ఇలా మేము కొబ్బరికాయలు కొట్టుకొని నడక స్టార్ట్ చేసాము. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది. సో అక్కడ తిరుమల స్వామివారిని చూసినట్లే అనిపించింది అనమాట మాకు. ఆ కొండ మార్గంలో నడక అంతా చాలా సరదాగా అనిపించింది. అండ్ గోవిందుడిని స్మరిస్తూ ఉంటే ఆ పాజిటివ్ ఎనర్జీ చాలా బాగా అనిపించింది. అలసట అనిపించలేదు. బాగా యాక్టివ్గా నడిచే వాళ్ళైతే ఎక్కడ ఆగకుండా నడిస్తే ఒక 1 hourలో కొండపైకి వెళ్ళొచ్చు. అండ్ దారి మధ్యలో మనకి అన్ని ఫెసిలిటీస్ ప్రాపర్గా అరేంజ్ చేశారు. లైక్ మెడికల్ ఎయిడ్ సర్వీసెస్, వాష్రూమ్స్ అండ్ వాటర్ డిస్పెన్సర్స్ ఇలాగా. సో ఎవ్రీ 50 to 100 స్టెప్స్కి వాటర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. అక్కడక్కడ స్నాక్స్ కోసం చిన్న స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఫైనల్గా మేమైతే గోవింద నామాలు అనుకుంటూ 1 hour 15 minutesకి కొండపైకి రీచ్ అయిపోయామండి. ఇక్కడ శ్రీవారి పాదాలు ఒకటి ఉన్నాయి. అక్కడ దండం పెట్టుకొని ఇంకా మేము గోవిందా గోవిందా అనుకుంటూ మా వాక్ని కంప్లీట్ చేసేసాము. గోవిందా 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 గోవిందా